నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మొక్కజొన్నతో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి నాటు మొక్కజొన్నలు అంటే స్వీట్ కార్న్ అయితే కాదు. నాటు మొక్కజొన్నలు అంటారు కదా! అవి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయని చేస్తున్నాను. వినాయక చవితికి పాలే కడతారుగా అందరూ. వాటితో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ముందుగా మొక్కజొన్నలు తీసుకున్నాను ఇలాగా. ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి నానబెట్టుకున్నాను. లేతవి అయితే నానబెట్టనవసరం అవసరం లేదు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 అవర్స్ అయిపోయింది. మిక్సీ జార్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోండి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. నేను ఇది సెకండ్ టైమ్ చేశాను. కానీ చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. చట్నీ లేకుండా ఉత్తియే తినేయొచ్చు. చట్నీ ఉన్నా బావుంటుంది. ముందుగా వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం మిర్చి కూడా వేసేసుకుందాము. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. మీరు కొంచెం తక్కువగా తింటే కారం తక్కువగా వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇంకా కొంచెం మొక్కజొన్నలు ఉన్నాయి కదా! వాటిని మాత్రం కొంచెం బరుకుగా పట్టుకోవాలి మిక్సీ. వీటన్నిటిని మెత్తగా పట్టేసాను. ఇప్పుడు వాటిని కూడా మిక్సీ పట్టేసాను. ఈ రెండిటిని బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉన్న మసాలా అంతా 2 బాగా కలిస్తేనే కదా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందాకటివి మిక్సీలో వేసేసాం కదా! మెత్తగా అయిపోతాయి కదా! ఇప్పుడు కొంచెం బావుంటుంది టేస్ట్. పంటి కింద పడితే టేస్ట్ అనేది బావుంటుందని ఇప్పుడు కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. బావుంటుంది. కొంచెం పసుపు వేసుకున్నాను. బియ్యపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు. బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి గారెలు. చాలా బావుంటాయి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందాము. నీట్‌గా కలిపేసుకుందాము. ఇంక నుంచి ప్రాసెస్ అంతా మీకు తెలిసే ఉంటుంది కదా! అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేస్తున్నాను. చూడండి మీకు బోర్ కొడుతుందని స్లోగా పెడితే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేస్తున్నాను. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. కొంచెం కూడా వాటర్ పోయకూడదండి. ఎందుకంటే నానబెట్టాం కాబట్టి సరిపోతాయి వాటరు. సేమ్ గారెల పిండికి ఎలా ఉంటదో అలాగే ఉండాలి. కొంచెం కూడా వాటర్ పోయకూడదు. ఆయిల్ ఏంటి అలా బబుల్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? మేము వేరుశనగ నూనె వాడతామండి. అందుకే అలా బబుల్స్ లాగా వస్తాయి ఫ్రై అయినప్పుడు. ఇది వేరుశనగ నూనె వాడే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సన్‌ఫ్లవర్‌కైతే అలా రాదు. మేము వేరుశనగ నూనె వాడతాము. మాకదే అలవాటు. చూస్తున్నారు కదా! ఫ్రై చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో గాని, మీడియం గాని పెట్టి ఫ్రై చేయండి. హైలో మాత్రం అసలు పెట్టొద్దు. మాడిపోతాయి గానీ లోపల ఉడకదు. ఇవి ఎక్కువ సేపే ఫ్రై అవ్వాలి. ఎక్కువ సేపు ఫ్రై అయితేనే టేస్ట్ బావుంటుంది. త్వరగా ఫ్రై అయితే టేస్ట్ బాగోదు. లోపల పిండి పిండిలాగా ఉంటుంది. కొంచెం ఎక్కువ సేపే పట్టింది ఫ్రై చేయడానికి. చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చాలా నచ్చినాయి నాకైతే. ఇప్పుడు వేయడం ఎలాగో చూపిస్తాను. ముందుగా ఒక సిల్వర్ పేపర్ తీసుకున్నాను. దానికి కొంచెం వాటర్ రాసుకొని అలా వేసేసుకుంటున్నాను. రౌండ్ బాల్స్‌గా చేసుకొని అలా మధ్యలో హోల్ పెడుతున్నాను. ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసమని చూపిస్తున్నాను. వాటర్ అయితే కంపల్సరీ రాసుకోవాలి. హోల్ పెట్టడం వల్ల ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. చాలా బావుంటాయి. పలచగా వేసుకోండి. మందంగా అయితే అస్సలు వేసుకోవద్దు. పలచగా వేసుకుంటే బావుంటాయి. ఎంతో వేడివేడిగా మొక్కజొన్న గారెలైతే రెడీ అయిపోయినాయి. నా వీడియో గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్.